నమస్కారం. రేషియా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రగతికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి. రిపబ్లిక్ డే వేడుకల్లో జిల్లా కలెక్టర్ మేఘా స్వరూప్. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. సూర్య దేవాలయంలో ఘనంగా రథసప్తమి. వేలాదిగా స్వామివారిని దర్శించుకున్న భక్తులు. అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడం దారుణం. ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై భరత్ ఆగ్రహం. గణతంత్ర రాజ్య స్ఫూర్తిని పెంపొందించాలి. రూడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. ఇక డీటెయిల్స్ చూస్తే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆటానమస్ కళాశాల మైదానంలో 77వ రిపబ్లిక్ డే వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా దక్కిన స్వాతంత్ర ఫలాన్ని అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం చేరువయ్యేలా చేయాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికార యంత్రాంగంపై ఉందని ఉద్ఘాటించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చేయడంతో పాటు విధుల నిర్వహణ విషయంలో సమన్వయంతో వ్యవహరిస్తే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. జిల్లా ఆర్మ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరేడ్ను పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్, జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రూడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఆర్ఎంసీ ఎస్ఏ కె సతీష్, కేఆర్ఆర్ ఎస్టీసీ కె భాస్కర్ రెడ్డి, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర, న్యాయమూర్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాఖల వారీగా ఉత్తమ ప్రతిభ చూపిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. Is the grand command God and God's to your God to honor the great God. The great we also need. అద్భుతమైన శ్రీ పి సంజీవ్ కుమార్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 2009 బ్యాచ్ వారు వీటినన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కఠిన సేవా పథకం 2021, ఉత్కృష్ట సేవా పథకం 2022 అవార్డులను సొంతం చేసుకున్నటువంటి శ్రీ పి సంజీవ్ రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల వల్లనే దేశంలో ప్రజలు ప్రశాంత జీవనం సాగిస్తున్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ జెండాను గంధం సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలను జాతీయ స్ఫూర్తితో ఐక్యతగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. మనం కుటుంబ పండుగలను ఎలా ఆనందంగా జరుపుకుంటామో అదేవిధంగా జాతీయ పండుగలను కూడా ప్రతి భారతీయుడు జరుపుకోవాలన్నారు. భారతీయులుగా పుట్టడం మన అదృష్టమని పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత రాజ్యాంగం ప్రజలకు స్వేచ్ఛ, స్వతంత్రాలు కల్పించిందన్నారు. న్యాయ వ్యవస్థలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం రాజ్యాంగం అమలులోకి తెచ్చుకుని 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో అడుగుపెట్టాము. మనము ఈ రోజున ఇంత సౌభ్రాతృత్వంతో సుఖంగా, సంతోషంగా ఫండమెంటల్ రైట్స్ అన్నిటినీ కూడా ఎలాంటి వైలేషన్స్ లేకుండా అనుభవించి ఉండగలుగుతున్నాము అంటే అది మన రాజ్యాంగానికి ఉన్న ఘనత మాత్రమే. మన భారతదేశానికి రథచక్రంలాగా
మన రాజ్యాంగం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎన్నో దేశాలతో పోల్చుకుంటే మనం ఎంతో సంతోషంగా సౌభ్రాతృత్వంతో చక్కగా ఉన్నాము. మాకు ఇన్స్టిట్యూషన్ అంటే జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్ తరపు నుండి కూడా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఈరోజు అందరితో పాటుగా బార్ అసోసియేషన్, జ్యుడిషియల్ ఎంప్లాయీస్ ప్లస్ మా తరపున సపరేట్గా ఈ వేడుకలు జరిపించుకుని ఇంత కనుల పండుగలాగా నేషనల్ ఫెస్టివల్ లాగా జరుపుకోవడం కూడా మాకు ఎంతో సంతోషదాయకం. బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలోని సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు సూర్యనారాయణమూర్తి జయంతి వైభవంగా నిర్వహించారు. బొమ్మూరు గ్రామానికి చెందిన వెలుగల అప్పారెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, శాంతి కళ్యాణం నిర్వహించారు. జ్యోతిర్లింగార్చనతో రథసప్తమి వేడుకలు ముగిశాయి. ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో బ్రహ్మశ్రీ కాళ్లకూరి సూరిపండు ఆధ్వర్యంలో అర్చక బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు వేలాదిగా బారులు తీరారు. ఆలయ ఆవరణలో హుకుంపేట గ్రామానికి చెందిన గంటా సురేష్ మిత్ర బృందం భారీ అన్న సంరాధన నిర్వహించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ప్రకల్ప సంయోజకుడు ఓలేటి సత్యనారాయణ, అధ్యక్షుడు పతివాడ రామరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. సూర్యనారాయణ స్వామిని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సిఈసి సభ్యులు, మాజీ డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1వ తేదీన మహారోగి ఆరోగ్య కేంద్ర స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. (1975) నుంచి శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంగా ఏదైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారి యొక్క కేంద్రంగా ఇది ఏర్పాటు చేశారు పెద్దలందరూ. దాంట్లో 1998లో ఏదైతే శ్రీ చినదీయారి స్వామి వారి అమృతహస్తంతో ప్రారంభించబడిన సూర్యనారాయణమూర్తి గారి దేవాలయంలో ప్రతి సంవత్సరము రథసప్తకి 10,000 నుంచి 12,000 వరకు వస్తూ ఉన్నారు. కానీ ఈ సంవత్సరం అత్యంత పవిత్రమైన దినము ఆదివారం రావడంతో ఇవాళ ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులు చక్కగా రావడము, అందరూ చక్కగా తోపులాట లేకుండా దర్శనం చేసుకోవడము. ఈ సంవత్సరం కూడా మేము అనుకుంటున్నాము 15,000 నుంచి 20,000 వరకు భక్తులు వస్తారని. ఇదే ప్రాంగణంలో దర్శనం తర్వాత ప్రసాద వితరణ, అలాగే మధ్యాహ్నం భోజనము కూడా ఏర్పాటు చేశాము. అందరు భక్తులు చక్కగా ఏ ఒక్కరి మీద కూడా అడావడి లేకుండా అందరికీ కూడా సులభమైన దర్శన మార్గాలు ఏర్పాటు చేశారు కార్యకర్తలు. బొమ్మూరు పోలీసు వారు చక్కగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కూడా జరుగుతూ ఉంది. ఇదే సంవత్సరంలో మనకి ఈ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1వ తారీఖు 2వ నెల 2026ని ఇదే ప్రాంగణంలో 50 సంవత్సరాలు పూర్తయినందుకు సంస్థ కార్యక్రమం జరుపుతోంది. సహసర కార్యవాహ శ్రీ ముకుంద గారు కూడా పాల్గొంటున్నారు. అందువల్ల భక్తులు, ఈ సంస్థ యొక్క అభిలాషులు అందరూ కూడా ఈ ఆదివారం జరిగే కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం భోజన వితరణతో వరకు ఉండి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తుందిగా కోరుచున్నాం. రథసప్తమి ఉత్సవ విశేషాలు. ఇది సూర్య దేవాలయం, సప్తగిరి దివ్యశ క్షేత్రం, సూర్యక్షేత్రం. మన బొంబూరులో, రాజమండ్రి రోడ్ బొంబూరులో శ్రీ వివేకానంద ఆరోగ్య కేంద్రంలో చిన్నజీర స్వామి గారు ప్రతిష్టాపన చేసిన స్వామివారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయి రథసప్తమి రోజున. ఎలాగంటే గణపతి పూజ, పుణ్యావచనం, పంచగవ్యం, లఘున్యాసం, నక్షత్ర జపం, మండపారాధన, నక్షత్రదానం, సూర్య నమస్కారాలు, సూర్య కళ్యాణం, సాయంత్రం జ్యోతిర్లింగార్చన. ఈ గ్రామాలకి ఇంచుమించు 200 గ్రామాలకి ఈ స్వామివారు ఒక దివ్యంలో నమ్మకం. ఈ చుట్టుపక్కల 200 గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని, స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది, స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలాగే స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. అలాగే అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇది బొంబూరు రూరల్ మండలం వివేకానంద ఆరోగ్య కేంద్రంలో స్వామివారు దివ్యంగా చిన్నజీర స్వామి గారు ప్రతిష్టాపన చేసి ఉన్నారు కనుక దివ్యక్షేత్రం, సూర్యక్షేత్రం అని పిలువబడుతోంది. కానీ రథసప్తమి ఉత్సవ దివ్యంగా స్వామివారి ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సర్వదేవం నమో నమః. ఓం సూర్యాయ నమః. సూర్యనారాయణ స్వామి మాఘమాస పర్వదినంలో ఈరోజు శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి
సూర్యనారాయణ స్వామి రథసప్తమి పర్వదిన వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతాయి. ఈ సంవత్సరం ఆదివారం ఎంతో పవిత్రమైనటువంటి సూర్యనారాయణమూర్తికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజున రావడం చాలా విశేషం. అలాంటిది ఈ ఆదివారం సుమారుగా ఒక 13,000-14,000 మంది భక్తులు వచ్చి ఈ సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారండి. అలాగే దర్శనానంతరం స్వామివారికి అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. స్వామివారి దర్శనానంతరం కూడా స్వామివారి ప్రసాదం చేసి తిని సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందుతారని విశ్వసిస్తున్నామండి. భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి రావడం వల్లనే దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, అదే సమయంలో వారిస్ వెంటర్లో పార్లమెంటు నమూనాతో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని విస్మరించడం దారుణమని మార్గాని భరత్ మండిపడ్డారు. క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని, పార్లమెంటు నమూనాను మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వైసీపీ శ్రేణులతో కలిసి నీళ్ల ట్యాంకర్ సహాయంతో శుభ్రం చేసి పాలాభిషేకం చేసిన అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మార్గాని మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నుంచి నగరానికి వస్తున్న వారికి అందరికీ అంబేద్కర్ ఘనత తెలిసేలా ఇక్కడ పార్లమెంటు నమూనాపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. 5 ప్రజాప్రతినిధులు, కలెక్టర్, కమిషనర్ అందరూ ఇక్కడే ఉంటున్నా కనీసం ఆ విగ్రహం పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి లైటింగ్ కూడా పెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా వారు అంబేద్కర్కు ఇచ్చే గౌరవం అని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. వైసీపీ సీనియర్ నాయకుడు మార్గాని రాము, దాసి వెంకట్రావు, కాటం రజనీకాంత్, తిరగటి దుర్గా, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, మూర్తి లక్ష్మి, అను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి భారతదేశంలో ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది జనవరి 26న. భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక పండుగ వాతావరణం. మరి ఇంత అద్భుతమైన రోజున పార్లమెంట్ నమూనాతో ఇక్కడ అంబేద్కర్ గారిని ప్రతిష్ఠిస్తే ఇక్కడ కనీస పక్షాన లైటింగ్ మాట దేవుడు ఎరగండి, కనీసం శుభ్రాలు చేసిన పాపానికి పోలా. ఎంత అన్యాయమో చూడండి, ఎంత దారుణమో చూడండి. రాజమండ్రి హెడ్ క్వార్టర్స్, కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఇక్కడే ఉంటాడు, 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో నివాసం ఉంటారు. అక్కడ ఎంపీ, జిల్లా మంత్రి, సిటీ ఎమ్మెల్యే, రూరల్, రాజానగరము, అదేవిధంగా ఎమ్మెల్సీ, 6 వ్యక్తులు ఇక్కడ నివాసం ఉంటారు రాజమండ్రిలో. అసలు ఏం బాధ్యత ఉందండి వీళ్ళకి? కనీసము వీళ్ళకి మినిమం సెన్స్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నా. 6 ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో ఉంటూ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ పార్లమెంట్ నమూనాతో అంబేద్కర్ గారు కనబడతారు, స్వాగతం చెప్తూ ఉంటాం. మరి అలాంటిది కనీసము శుభ్రాలు చేసిన పాపానికి పోలా. ఒక పక్కన చూస్తే ఇంత అద్భుతంగా మేము తయారు చేస్తే ఎక్కడ పడితే అక్కడ మెయింటెనెన్స్ లేక విరిగిపోతున్న టైల్స్ విరిగిపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా అక్కడ ఉన్న గ్రిల్ అంతా విరిగిపోతూ ఉన్నాయి. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని రుడా కార్యాలయంలో చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి అధ్యక్షతన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత రాజ్యాంగం దేశ పౌరులకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం, న్యాయం, విలువలు ప్రతి ఒక్కరి జీవితంలో అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించినప్పుడే గణతంత్ర రాజ్యస్ఫూర్తి సాకారమవుతుందన్నారు. రుడా సంస్థలోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, క్రమశిక్షణ, పారదర్శకత, నిబద్ధతతో తమ విధులను నిర్వర్తించాలని కోరారు. రుడా కార్యదర్శి ఎంవీఆర్ సాయిబాబా, సిటీ ప్లానింగ్ ఆఫీసర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి నాగేశ్వరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్ ప్రశాంత్, డిఈఈ వైస్ సుశీకుమారి, అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ 1A లక్ష్మీనారాయణ, వై అనిత, జూలీ, రుడా సిబ్బంది పాల్గొన్నారు. స్వతంత్రం పూర్తిగా ఇస్తుంది. ఈ స్వతంత్రంతో పాటు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది. మన హక్కులతో పాటు కొన్ని కర్తవ్యాలు కూడా ఇస్తుంది. సో మనం రుడాలో ఉన్నాం. ఇది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధతతో నెలకొల్పుతున్నటువంటి ఒక సంస్థ. మనమంతా రుడాలో పనిచేస్తున్నందుకు మనంతా గర్వపడాలి.
అదే మన కర్తవ్యాలు, మన బాధ్యతలు కూడా ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన తరానికే కాదు, మన భావితరాలకు కూడా ప్రణాళికబద్ధమైనటువంటి మౌలిక వసతులు కానివ్వండి, ఈ ప్రాంతంలో సమగ్ర పురోగతి కానివ్వండి, ఒక ప్రణాళికబద్ధంగా అందించవలసిన అవసరం మన వ్యవస్థపై ఉంది. ఈ ప్రాంతంలో ఒక విజన్ ఇచ్చే బాధ్యత మన పైన పెట్టారు. కాబట్టి మనమంతా గుర్తు చేసుకుని మన పరిపాలనలో పారదర్శకత, మనం చేసే ప్రతి పనిలో కూడా నిబద్ధత, అదేవిధంగా మన కార్యనిర్వహణ చేసేటప్పుడు ప్రజాహితం కొరకు మనం చేయాలని చెప్పేసి ఒక్కసారి నేను అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణి మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో సరస్వతి ఘాట్లో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నక్షత్ర మండలాధిపతి సూర్యదేవునికి 27 మంది మహిళలతో పెడకలపై దాలితో పాలు పొంగించి క్షీరన్నం వండి స్వామికి నివేదన సమర్పించారు. ఈ సందర్భంగా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి ఊరేగింపు నిర్వహించారు. అరుణ పారాయణ, సూర్యహోమం జరిగాయి. జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అందరూ ఆరోగ్యంగా ఉండాలని సూర్యదేవుని అనుగ్రహం కోసం ఈ సూర్యారాధన నిర్వహించినట్లు తెలిపారు. జిల్లా బ్రాహ్మణ సంఘం సలహాదారులు పొన్నా సుబ్రహ్మణ్యం దంపతులు, జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు ముదునూరి వాణిశ్రీ, రూప్చంద్ దంపతులు హోమకార్యం నిర్వహించారు. బ్రహ్మశ్రీ కొత్తూరు ప్రసాద్ బ్రహ్మత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, అనురాధాదేవి దంపతులు, సరస్వతీపీఠం వ్యవస్థాపకులు తోటా సుబ్బారావు అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా బ్రాహ్మణ సంఘం మహిళా కార్యదర్శి గీతా వరలక్ష్మి, పాలేపు కళ్యాణి, కోశాధికారి నందనవనం జయకృష్ణ, రాజమండ్రి నగర బ్రాహ్మణ అధ్యక్షులు దుర్వాసుల సత్యనారాయణ, యువజన సంఘం నగర కార్యదర్శి గుడిపూడి సునీల్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సంఘాలు ఆధ్వర్యంలో ఇక్కడ మనకి నిర్వహించడం జరిగింది. త్యాగం, అలాగే సూర్య నమస్కారాలు, అలాగే ఈరోజు రథసప్తమి, అందులో భానుసప్తమి అంటే ఆదివారం నాడు, సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు, భానువారం నాడు ఈరోజు రథసప్తమి వచ్చింది. చాలా విశేషమైన దినం. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం, బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సూర్యదేవుని యొక్క ఉత్సవంలా జరిపాం. దీనికి సంబంధించి 27 నక్షత్రాలు, నక్షత్ర మండలికి సంబంధించిన అధిపతి సూర్యుడు కాబట్టి 27 నక్షత్రాలతో దాలి అంటే పెడకలతో కూడిన దాలిని ఏర్పాటు చేసి అక్కడ సూర్యనారాయణమూర్తికి ఇష్టమైన గోక్షీరాన్న ప్రసాదాన్ని తయారు చేసి దాన్ని నివేదన చేయడం జరిగింది. అదేవిధంగా అరుణ పారాయణ, సూర్య నమస్కారాలు, సూర్య హోమం కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఎంతో విశేషమైన అఖండ గోదావరి నదీ తీరాన కలిగిన ఈ సరస్వతి పీఠంలో ఈసారి ఈ కార్యక్రమం చేయడానికి నిజానికి అందరూ ధన్యులయ్యారు. లోక కళ్యాణార్థం బ్రాహ్మణ మహిళా విభాగం వాళ్ళు దీన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సమస్త సన్మంగళాని భవంతు. హరి ఓం. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం మరియు మహిళా సంఘం వీరి సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క పరమ పవిత్రమైన గోదావరి నదీ తీరంలో మన జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ప్రాంగణంలో ఈరోజు భాను సప్తమి కలిసి వచ్చింది. రథసప్తమి అంటే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామి వారి యొక్క పుట్టినరోజు. ఈ రోజు నుంచి వారి యొక్క 7 గుర్రాల రథంలో సూర్యనారాయణమూర్తి గారు చక్కగా ప్రయాణం చేస్తారు. ఈ రోజు నుంచి ఎండలు ముదురుతాయి. ఇటువంటి పరమ పవిత్రమైన ఈ యొక్క రథసప్తమి 20 సంవత్సరాల తర్వాత ఈరోజు భానువాసరంలో ఈ రథసప్తమి ఏర్పడింది. నా పేరు ముదునూరు వాణిశ్రీ, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మహిళా విభాగానికి అధ్యక్షురాలిని. ఈరోజు రథసప్తమి సందర్భంగా పవిత్ర గోదావరి నదీ తీరంలో 27 మంది ఆడవాళ్లతో పాలు పొంగించటం, ఆ 27 నక్షత్రాలకి ప్రతీకగా 27 మంది ఆడవాళ్లతో పాలు పొంగించాము. ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని మాదిరాజు శ్రీనివాస్ గారు వెనక ఉండి నడిపించారు.
స్టార్టింగ్ నుంచి కూడా ఆయన సలహాలతో, ఆయన సహాయ సహకారాలతో మేమందరం కలిసి ఈ నదీ తీరాన ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాము. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో పాటు కమిషనర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. తొలుత కార్యాలయ ఆవరణలోని మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాహుల్ మీనా మాట్లాడుతూ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం భారతదేశం అవతరించిన ఈ శుభ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. సోము మాట్లాడుతూ భారతదేశం ప్రగతి పదంలో దూసుకెళ్తూ శక్తివంతమైన దేశంగా మారుతుందని, అందుకు ఆధారమైన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26 దేశ ప్రజలకు పండుగ లాంటిదన్నారు. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు యానాపు యేసు, దాలిపర్తి వేమన, దాసరి ప్రియా, సౌజన్య, గడ్డా స్వరూపాదేవి, అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిసిఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజావల్లి, డిప్యూటీ డైరెక్టర్ రామారావు, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎస్ఈ రీఠా, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఎంహెచ్ఏ వినూత్న, ఈఈ మదర్షా అలీ, సిఎంఎం రామలక్ష్మి, అకౌంటెంట్ నాగమణి, ఆర్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్సీ గారు, ఇది ఆల్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ ఇక్కడ వచ్చారు. అందుకు చాలా సంతోషం. ఈరోజు మనం 77th రిపబ్లిక్ డే ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు దట్ మన కాన్స్టిట్యూషన్ ఈరోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు సిన్స్ వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ ద కార్పొరేషన్ ఆఫీస్, మీ అందరికీ అర్థమవుతుంది ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ సిటిజన్ ఇంటరాక్షన్ విత్ ద గవర్నమెంట్. ఇది కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఉన్నారు. గవర్నమెంట్కి ఏదైనా కావాలి, సిటిజన్కి ఏం కావాలి, అదే డెమోక్రసీకి బేసిక్ నీడ్ ఏముంది, అదే మన సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కంపల్సరీ మీతో ఇంటరాక్ట్ అయితే పబ్లిక్కి అర్థమవుతుందా ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి మనము ఎలా స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ స్టార్ట్ ఈ డేట్కి మనము అదే ఆలోచిస్తాము కి ఎగ్జాక్ట్గా కాన్స్టిట్యూషన్లో మనం రూల్ బుక్స్ అన్నీ రాసాము, కానీ ఆన్ గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న వాళ్ళు మీరే చేస్తారా? అదే రూల్స్ ఎలా ఎగ్జిక్యూషన్ రావాలి, పబ్లిక్కి ఎలా యూజ్ అవ్వాలి, డెమోక్రసీకి హౌ టు మేక్ ఇట్ ఎ ప్రాపర్ రిపబ్లిక్, దట్ అన్ని గవర్నమెంట్ సైడ్ డిసిజన్స్ షుడ్ బి టేకెన్ బై ద పబ్లిక్. అదే ఇన్షూర్ చేస్తున్న వాళ్ళు మీరు అందరూ. 76వ గణతంత్ర శుభాకాంక్షలు. మన కాన్స్టిట్యూషన్ ఆధారంగా ప్రజలకి మనం సర్వీస్ చేయాలి అందుకునే ప్రతి సంవత్సరం ఈ అంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం అనేది మన కమిషనర్ గారి యొక్క అభిప్రాయం. స్థానిక సంస్థలు ప్రజలకి సన్నిహితంగా ఉండేటువంటి సంస్థలు, ఈ సంస్థల్లో మనం అందరం కష్టపడి పనిచేస్తే గణతంత్రానికి ఒక ప్రాముఖ్యత ఇచ్చినట్లు, శాంటిటీని ఇచ్చినట్లు, పవిత్రతను మనం కాపాడుతున్నట్లు అనేటువంటి భావాన్ని వారు వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి జాతీయ జెండాను ఆవిష్కరించే అర్హత లేదని ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు అమర్ జహా బేగ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. స్థానిక నటరాజ్ థియేటర్ రోడ్లో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమర్ జహర్ బేగ్తో పాటు డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు హాజరయ్యారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అన్ని చట్టాలను చేస్తే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తిని కూర్చోవడానికి అధికారంలోకి వచ్చి తాము పెట్టిన పథకాల పేర్లను మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశానికి స్వాతంత్రం సాధించడానికి ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు బెజవాడ రంగారావు, మోతా శారద, పి సత్యనారాయణరాజు, తాడి సూరిబాబు, నల్ల వీర్రాజు, డాక్టర్ రాజశేఖర్, టి సింధియారాణి, వాసుపాటి సత్యప్రసాద్, యాల్లా వీరభద్రరావు, రఫీ, కేవి ఆనంద్ కుమార్, బి యేసు, బర్రే సుబ్రహ్మణ్యం, ఎస్ జయలలిత తదితరులు పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
బాలేపల్లి మురళీ గారు నగరాధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మేడం గారిని ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా. 77 ఏళ్లుగా మన భారత రాజ్యాంగం ఏర్పడి భారత రాజ్యాంగం మనలో ఒకటిగా జరిగి ఇప్పటికి 77 వసంతాలు పూర్తయింది. ఈ 77 సంవత్సరాల ఈ భారతదేశంలో ఇప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు కూడా ఉండొద్దు, మహాత్మా గాంధీ గారి పేరుని చెరిపేయాలని చూస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి బీజేపీ ఇప్పటికైనా రిపబ్లిక్ డే సందర్భంగా జెండా వందనం చేస్తారు. మీకు సిగ్గుంటే బీజేపీ వాళ్ళు ఎవ్వరు కూడా మీకు అర్హత లేదు, జెండా వందనం చేసే అర్హతే లేదు. ఎందుకంటే ఒక పథకానికి ఒక చట్టానికి మహాత్మా గాంధీ గారి పేరు తీసుకొస్తే ఆ మహాత్మా గాంధీ గారి పేరు తీసేయాల్సిన అవసరం ఏంటి? ఇచ్చినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు స్వేచ్ఛనిస్తుందో, రాజ్యాంగబద్ధంగా ఏదైతే మనం నిర్మించుకున్నామో ప్రజాస్వామ్యాన్ని, ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలనే ఆలోచనతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇది చాలా అమానుషమైనది. ఎందుకొరకంటే మన ప్రాణత్యాగాలతో కానీ మన కృషి వాళ్ళతో కానీ మనం సాధించుకున్నటువంటి స్వాతంత్రం నిలబడాలంటే రాజ్యాంగాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని మరి 1950 జనవరి 26వ తారీఖున మరి భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజుగా ఆ రోజు నుంచి పరిపాలన వచ్చిన విధంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి యొక్క ప్రధానంగా ఈ గణతంత్ర దినోత్సవం మరి 1930 సంవత్సరంలో జనవరి 26వ తారీఖున కాంగ్రెస్ పార్టీ లాహోర్లో గ్యాదరై సంపూర్ణ స్వరాజ్యం కావాలని చెప్పేసి ఆ రోజే జెండా ఎగరేయడం, దాన్ని ప్రతిగా ఈరోజు జనవరి 26, 1950 రాజ్యాంగ దినోత్సవంగా దీన్ని పరిగణించుకోవడం జరుగుతుంది. ఇవాళ భారత రాజ్యాంగం రాసి అప్పచెప్పిన రోజు భారత ప్రజలందరూ కూడా ఎలా ఉండాలి, ఎలా నడాలని రాజ్యాంగం రాసిన రోజు. ఈ రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకుంటున్నారు వాళ్ళు, ఇప్పుడు పాలించే వాళ్ళు. చాలా అన్యాయమైన విషయం. ప్రతి ఒక్కరి దేశభక్తిని పెంపొందించుకునే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కృషి చేయాలని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం పిలుపునిచ్చారు. దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని కోరారు. స్థానిక వియ్యలపురం మార్గాని ఎస్టేట్స్లోని వైసీపీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని మార్గాని భరత్రాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారన్నారు. ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. దేశం మనకేమిచ్చిందన్నది ప్రధానం కాదని, మనం దేశానికి ఏమిచ్చామన్న దానిపై ఆలోచన చేయాలన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఉండటం గర్వకారణమన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గుర్రం గౌతమ్, దాసి వెంకట్రావు, సంకిస భవానీప్రియ, పోలు విజయలక్ష్మి, మార్తి లక్ష్మి, అను యాదవ్, కాటం రజనీకాంత్, మార్తి నాగేశ్వరరావు, పీతా రామకృష్ణ, రేగుళ్ల శ్రీధర్, పులి సాగర్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశము రిపబ్లిక్గా ప్రకటించుకున్న రోజు. మరి భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత ఈ రోజు నుంచి జనవరి 26, 1950వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చిన రోజు. మరి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మనమందరం కూడా ఎంతో గర్వంగా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనము సర్వస్వతంత్రులైన తర్వాత మన రాజ్యాంగాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇవాళ ప్రతి ఒక్క పౌరుడికి ఒక స్వేచ్ఛ, ప్రతి ఒక్క పౌరుడు ఆనందంగా జీవిస్తున్నారు అని అంటే ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగ ఫలము ఇవాళ భారతదేశము స్వతంత్రమయ్యి రిపబ్లిక్గా ప్రకటించుకున్న రోజు. మరి ఇవాళ అందరం కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా మన దేశానికి మనం ఏం చేశాము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుకు పెట్టుకోవాలి. భారతదేశము మనకి స్వతంత్రాన్ని ఇచ్చింది. భారతదేశము ఎంతోమంది మహనీయుల యొక్క త్యాగ ఫలం వలన ఇవాళ మనం సర్వస్వతంత్రులుగా ఉన్నాం. అదే తరహాలో ప్రతి ఒక్క పౌరుడు కూడా నేను నా దేశానికి ఏమి ఇచ్చాను అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా
భారతదేశంకి ఎంతో దేశభక్తితో మన సార్వభౌమత్వాన్ని కాపాడుతూ భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల సరసన నుంచోపెట్టే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు కూడా తీసుకోవాలని ఇవాళ సంకల్పించుకుని అడుగులు ముందుకు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ రిపబ్లిక్ డే తెలియపరుస్తూ ఉన్నాం. మాఘమాస దశమ వార్షికంగా కోలమూరు హెచ్పి పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార శర్మ ఆధ్వర్యంలో రథ సప్తమి వేడుకల్లో భాగంగా ప్రత్యేక సూర్యారాధన, సూర్య హోమాలు, సూర్య నమస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పద్మాక్షి నగర్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వేద మంత్రాలతో మారుమోగాయి. సూర్య ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ మహిళలు స్వయంగా అమ్మవారిని పూజించే అవకాశం రావడం మహాభాగ్యంగా భావించాలని కోరారు. పూజా ద్రవ్యాలు కూడా మండపం వద్దనే ఉచితంగా అందజేస్తున్నామని, మహిళలకు సర్వశుభాలు సౌభాగ్యం కలగాలని అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం నుంచి స్ఫటికలింగానికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతున్నాయని, భక్తులు దర్శించుకుని తరించాలని కోరారు. అనంతరం 12 గంటలకు భక్తులకు సూర్యతీర్థం ప్రసాదంగా అందజేశారు. ఓం శ్రీమాత్రే నమః. మాఘమాస దశమ వార్షిక సందర్భంగా సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చనలో భాగంగా ఈరోజు రథసప్తమి సూర్య జయంతిని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామివారికి పంచామృత అభిషేకములు, అలాగే ప్రదోష కాలంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం, సూర్య కళ్యాణ మహోత్సవం జరపడం అవుతున్నది. అలాగే ఇక్కడ కోటి కుంకుమార్చన అంటే మహిళలందరూ స్వయంగా ఉచితంగా ద్రవ్యాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేసి వాళ్ళు స్వయంగా అమ్మవారిని అర్చన చేసుకునే సౌలభ్యం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. అలాగే బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వరుడు స్ఫటికలింగం ఎక్కడా ఉండదన్నమాట. స్ఫటికలింగం అనేది అసలు దర్శనం చేసుకోవడమే కష్టం. అలాంటి రామేశ్వరం అలాంటి క్షేత్రాల్లో ఉన్న స్ఫటికలింగేశ్వరుడికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పూటంతా అభిషేకం అది జరుగుతుంది. అలాగే ప్రదోష కాలంలో సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారికి మహాలక్ష్మి హోమములు, ఆ సర్వ ఐశ్వర్య వృద్ధికి వ్యాపారాభివృద్ధికి మహాలక్ష్మి హోమం 6 గంటల 30 నిమిషాల నుంచి అమ్మవారికి 6 గంటల 30 నిమిషాల నుంచి విశేషమైన హారతులు, అనేక రకమైనటువంటి హారతులు అనేవి జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి కూడా. ఈ రోజు కూడా గత 19వ తారీఖు నుంచి ప్రారంభమై 1వ తారీఖు వరకు కూడా జరుగుతాయి. ఇదంతా కూడా కోలమూరు దగ్గరలో అంటే హైవేకి దగ్గరలో మెయిన్ రోడ్డు మీద హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుకుండా గల స్థలంలో జరుగుతున్నది. అందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సూర్యతీర్థం ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి సకల వ్యాధులు నివృత్తి అవుతాయి. అలాగే చంద్రమౌళీశ్వర దర్శనం ఎక్కడా కూడా రామేశ్వరం వెళ్ళినా ఉషకాలంలో మాత్రమే, క్షణిక కాలంలో మాత్రమే దర్శనం అయ్యేటువంటి స్ఫటికలింగం ఈరోజు చాలా మన అందరికీ రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరంలో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా గోదావరి తీరంగానే భావించాలి. ఇవన్నీ కూడా చక్కగా భక్తులు సౌలభ్యం కోసం అందరూ పాల్గొవాలి. హిందూ ధర్మ వైశిష్ట్యంలో ఉండేటువంటి అన్ని విషయాలు అందరికీ తెలిసి నిత్యకృత్యంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలనే సదుద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. అందరూ సద్వినియోగం చేసుకోండి. సూర్యతీర్థం స్వీకరించి దర్శనం కానీ చేసుకున్నట్లయితే సకల వ్యాధులు నివృత్తి అవుతాయి. అందులో సంశయమే లేదు. పూర్వకాలం నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా సూర్యారాధనలోనే మన భారతీయ సాంప్రదాయం అంతా కూడా ఉంది. అదే సవితృశక్తి అని కూడా అంటారు. అందుచేత ఈ బృహత్తర జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో కోటి కుంకుమార్చనలో మహిళలు పాల్గొని చేసుకోవడం వల్ల వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. చక్కటి గృహంలో అశాంతి అన్నీ తొలగి వృద్ధి అనేది ఏర్పడుతుంది. అందుచేత ఈ సదవకాశాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జిల్లా కాంగ్రెస్ పార్టీ బోడా వెంకట్ ఆధ్వర్యంలో స్థానిక దానవాయిపేట విటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల రోడ్లో ఉన్న ఆయన కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిసిసి సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోడా వెంకట్ మాట్లాడుతూ ఎందరో మహానీయులు త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు. నేడు ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో జీవించగలుగుతున్నారంటే దానికి భారత దేశ రాజ్యాంగమే ప్రధాన కారణమన్నారు. దేశంలో
కాంగ్రెస్ పార్టీ మాత్రమే కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. భారతీయుల పట్ల కాంగ్రెస్కు ఉన్న నిబద్ధతకు ఇదే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నాయకుడు పట్నాల శ్రీనివాసరావు మాట్లాడుతూ త్యాగధనుల త్యాగ నిరతిని గుర్తుపెట్టుకుని మళ్లీ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చామర్తి లీలావతి, శెట్టి ప్రతాప్, కంచర్ల రాజపండు, ఇజ్జారౌతు సత్యనారాయణ, ఎన్ఏసుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంతోమంది త్యాగుల ఫలితంగా ఇవాళ భారతదేశం స్వతంత్ర భారతదేశంగా ఏర్పడి భారతదేశ ప్రజానీకానికి అనేక రకాలుగా స్వేచ్ఛ స్వాతంత్రంతో నివసించే భాగ్యం కల్పించిన వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా ముక్తకంఠంతో మేమంతా ఒకటే, మేమంతా భారతదేశ పౌరులు అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునే రోజు. దీన్ని కాంగ్రెస్ పార్టీ మా సిద్ధాంతం, మా యొక్క ఆలోచన కూడా భారతదేశం అంతా కూడా ఒకటే అనే ఆలోచన. భారతీయులందరూ కూడా కులాలు, మతాలు, అభిప్రాయాలు వేరైనప్పటికీ కూడా మేమంతా భారతీయులు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందో ఆ నమ్మకానికి నిదర్శనం ఈరోజు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్థానిక ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానంలో వించేసి ఉషా ఛాయ పద్మిని సమేత సూర్యనారాయణమూర్తి స్వామి వారికి రథసప్తమి సందర్భంగా తెల్లవారుజామున 4:30 నుంచి పంచామృత అభిషేకాలు, అర్చనలు వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ, కొడమంజలి శ్రీనివాస్, దెందులూరి సుబ్రహ్మణ్య, సీతారామస్వామి 12 మంది ఋత్వికులతో ఏకకాలంలో సూర్య నమస్కారాలు విశేషంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమోగాయి. శ్రీ శివార్చన సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, ఈవో రాజాబాబు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. గౌతమి తీరంలో వేంచేసిన శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో వేంచేసిన శ్రీ ఉషా ఛాయాపద్మిని సమేత సూర్యనారాయణమూర్తి స్వామి వారి దేవస్థానం విశ్వావసునామ సంవత్సర మాఘమాసం ఆదివారం ఇవాళ భానుసప్తమి రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా స్వామివారికి పంచామృత అభిషేకము, అలాగే భక్తులందరూ చేత పంచామృత అభిషేకములు, స్వామివారికి అర్చనలు విశేషంగా జరుగుతున్నాయి. అలాగే 12 మంది ఋత్విక్కులచే ఏకకాలంలో ఆలయ అర్చకులు కొడమంజలి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు, సాయంత్రం స్వామివారికి కళ్యాణం వైభవంగా జరుగుతుంది. పొద్దున నుండి కూడా స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉన్నారు. అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా అందుతున్నాయి. స్వామివారి సేవలో పెద్దింటి నీలకంఠ శర్మ ప్రధాన అర్చకులు. రాజమహేంద్రవరంలో భాష్యం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్థానిక జేఎన్ రోడ్డు జేకే గార్డెన్స్ లో సోమవారం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. భాష్యం విద్యా సంస్థల నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ పాఠశాలపై నమ్మకం ఉంచి తొలి బ్యాచ్లో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులను సభా వేదికపై భాష్యం రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ఎన్నో అద్భుతాలు సృష్టించామని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా తల్లిదండ్రులను సత్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తమ వద్ద విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉండటం తమకు చాలా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సహకారంతో భవిష్యత్తులో
భాష్యం విద్యా సంస్థలను మరింతగా అభివృద్ధిలోకి తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం తరపున భాష్యం హనుమంతరావు, చీఫ్ అడ్వైజర్ మైకల్ రాజు, ఇతర ప్రతినిధులు గోవిందరాజులు, ఆంజనేయులు, రెడ్డి శ్రీనివాసరావు, ప్రసాద్, ప్రిన్సిపాల్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. మరి 2001లో రాజమండ్రిలో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఈ స్థాయికి ఎదగడానికి కారకులైన ఆ ఫస్ట్ బ్యాచ్లో నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరినీ మరి ఆహ్వానించి ఈ స్థాయికి మమ్మల్ని సంస్థని ఈ స్థాయికి ఎదగడానికి కారకులైన వాళ్ళందరినీ కూడా సన్మానించి సత్కరించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మరి సహకరించిన అందరికీ, మా స్టాఫ్కి, జడ్ఈఓలకి, మరి ఈ మెయింటైన్ చేసే అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందు కూడా ఇట్లానే మాకు తల్లిదండ్రుల కోఆపరేషన్ ఉండాలని, అట్లాగే రేపు జరగబోయే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం హోలీ ట్రినిటీ ఏ క్లాస్ పేరిష్లో ఆదివారం ఆరాధన అనంతరం అడ్ హక్ కమిటీ ఎక్స్ అఫీషియో చైర్మన్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్ నాయకత్వంలో అడ్ హక్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉదయం 11:30 నుంచి 1:30 వరకు సువార్త ర్యాలీని నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం, ఆర్యాపురం రోడ్డు మీదుగా కంబాల చెరువు, దేవీ చౌక్ మీదుగా యేసు నిజ రక్షకుడు, ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అంటూ ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు, పాటలతో ర్యాలీ జరిగింది. పలు ప్రధాన కూడళ్లలో కరపత్రాలు, బైబిల్స్ పంచిపెడుతూ సువార్త పరిచర్య జరిపారు. రెవరెండ్ వి విజయ్ కుమార్, పాస్టర్ సురేష్, అడ్హాక్ కమిటీ సభ్యులు, స్త్రీల సమాజం, యూత్, సండే స్కూల్ విద్యార్థులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. పాస్టర్ రెవరెండ్ దేవభూషణ్ కుమార్ ముగింపు ప్రార్థన, దీవెనతో ర్యాలీ ముగిసింది. వైసీపీ సిజిసి సభ్యురాలు జకంపూడి విజయలక్ష్మి ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ఎవరి జీవితం అయితే అంటే ఆశతో లేకుండా ఒక లక్ష్యం భగవంతుడు మనకి ఆయన చేరుకోవాలి, ఆయన సన్నిధికి చేరుకోవాలి అనేటటువంటి ఆలోచన చేస్తాము, లేదా పాపం చేయకూడదు అనేటటువంటి ఆలోచన చేస్తాము, ధనాశే లక్ష్యంగా పెట్టుకోకుండా ఉంటాము, ఖచ్చితంగా జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాల్లో కూడా ఆశ లేదా మనం విలాసవంతమైనటువంటి జీవితం కావాలి అనుకుంటే దానికంటే మరణహేతు ఏది ఉండదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. నిత్యం ఎవరైతే ఒక భగవన్ నామ స్మరణ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతునికి ప్రియులు అవుతారు. గాస్పల్ డే సెలబ్రేషన్ను లూథరన్ చర్చ్ హోలీ ట్రినిటీ దేవాలయం జరిగిస్తూ ఉన్నారు. ఆ సందర్భాన్ని రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి మార్గాల గుండా మేమందరము ప్రయాణించి నమ్మండి, యేసయ్యను నమ్మండి, చేరండి, యేసు చెంతకు చేరండి. ఈ లోకంలో మానవుడు అనేక రుగ్మతల చేత, మానసిక రుగ్మతల చేత, శరీర సంబంధమైన పాపముల చేత దేవునికి దూరస్తుడుగా, దేవుని చుట్టానికి విరుద్ధంగా చాలామంది నడుస్తూ ఉంటారు. క్రీస్తే మార్గమని, క్రీస్తే సత్యమని, క్రీస్తే నిత్య జీవమని. ప్రగడవారి ఇలవేల్పు శ్రీ 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 అంకలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలో కొలువై ఉన్న ప్రగడవారి ఇలవేల్పు శ్రీ 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 అంకలమ్మ అమ్మవారి జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 2 సంవత్సరములకు ఒకసారి జరిగే ఈ జాతర ఈ నెల 25వ తారీఖున ఆదివారం నాడు ప్రగడ ఇంటి పేరు గల వారిచే పాలు పొంగించడం ద్వారా మొదలై ఈ నెల 29న గురువారం నాడు అన్న సంతర్పణ మరియు ప్రగడవారి ఆడపడుచు శ్రీ 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 ఆంకాలమ్మ అమ్మవారిని అత్తవారింటికి ఊరేగింపుతో సాగనంపడంతో ముగుస్తుంది. ఈ జాతరకు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రగడవారు అందరూ హాజరై ఎంతో కోలాహలంగా ఈ జాతర జరుపుతారు. ప్రగడవారు తమ ఆడపడుచులను ఈ జాతరకు పిలిచి భోజనం పెట్టి చీర మరియు సారితో గౌరవిస్తారు. ఈ జాతర కార్యక్రమమునకు ప్రగడవారే కాకుండా అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. అది అలాగే
నా పేరు ప్రగడ రమేష్, మాది ధవళేశ్వరం గ్రామం. మా తాతయ్య గారు ప్రగడ వీరభద్రరావు గారు నరేంద్రపురంలో జన్మించారు. కానీ ఆయన తర్వాత శ్రీకృష్ణపట్నం గ్రామం వెళ్ళిపోవడం, మా నాన్నగారు ప్రగడ సత్యనారాయణ గారు ఆయన శ్రీకృష్ణపట్నం గ్రామం నుంచి వృత్తిరీత్యా ఆర్డిస్ ఫ్యాక్టరీలో జాబ్ రీత్యా ధవళేశ్వరం వెళ్ళిపోవడం వల్ల ఈ ప్రగడ వారికి ఇలవేల్పు అక్కాలం తల్లి ఉందన్న విషయం ఇప్పుడు దాకా మాకు ఎవరికీ తెలియదు. కానీ మొదటిసారి సోషల్ మీడియా ద్వారా మేము ప్రగడ వారికి ఇలవేల్పు ఉందని, ఆ అమ్మవారికి ఇలాగా జాతర మహోత్సవం జరుగుతుందని నరేంద్రపురం గ్రామంలో ఇది ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని మాకు ఇప్పుడే తెలిసింది. దీనికి తోడ్పాటు అందిస్తున్న ప్రగడ వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రగడ వారందరికీ ఆశీర్వాదం ఇస్తున్న అంకాల అమ్మవారికి కూడా శతకోటి వందనాలు. అలాగే ఎక్కడెక్కడో ఉన్న ప్రగడ వాళ్ళందరూ ఈ జాతర మహోత్సవానికి ఈ రోజు 25వ తారీఖున స్టార్ట్ అయింది. 29వ తారీఖున అన్న సందర్భన ఊరేగింపుతో ఈ జాతర మహోత్సవం ముగుస్తుంది. ఎక్కడెక్కడ ఉన్న ప్రగడ వారందరూ ఈ రోజు నుంచి మొదలు 29వ తారీఖు వరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ ప్రగడ వారికి ఇలవేల్పోయినా సరే అందరికీ అమ్మవారే కావున ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. ప్రగడ వారి కుటుంబ సభ్యులకు, భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు అనగా 2026 25వ తారీఖు జనవరి నెలలో అమ్మవారి జాతర ప్రారంభం అవుతుంది. అమ్మవారి జాతర శ్రీ 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 అంకాలమ్మవారి జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు. బాధ్యత అయితే నిర్వహించే బాధ్యత ప్రగడవారి కుటుంబ సభ్యులదే. కానీ అమ్మవారు అందరికీ అమ్మవారే. గ్రామస్తులు, భక్తులు, ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు. అమ్మవారు చాలా తరాల నుంచి ఇక్కడ వెలిసి ఉన్నది. మా గ్రామస్తులు ఏజెన్సీ ప్రాంతంలో పనికి వెళ్ళినప్పుడు అమ్మవారు దారుపేటిక రూపంలో ఒక పెట్టెలో అమ్మవారి విగ్రహం, అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులు, చెవులీలు ఇలా మొదలైన ఆభరణాలతోటి అమ్మవారు ఒక దారుపేటిక దొరికింది. ఆ పెట్టెని మా పెద్దల పూర్వీకులు తీసుకొచ్చి కొన్ని రోజుల పాటు వదిలేశారు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో సంపాదన మీద, డబ్బు మీద ఆశ లేక కొన్ని రోజుల తర్వాత అన్నదమ్ములందరూ కలిపి ఆ పేటికలో ఏమున్నా సరే అందరూ పంచుకున్నారని ఆ పెట్టిన తెరిచినప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చి నేను మీ కుటుంబాన్ని ఉద్ధరించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీతో వచ్చానని, నాకు జాతర జరిపించండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అమ్మవారు పూర్వీకులతో చెప్పడం. అప్పటి నుంచి సాంప్రదాయంగా ఈ జాతరను ప్రతి 2 సంవత్సరాలుగా మాఘమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే మంచి తిథుల్లో పురోహితులు, పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పాలు పొంగించి జాతరను ప్రారంభించి
5 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా పమ్మనాథ కళాకారులతోటి పమ్మనాథ వాయిద్యాలతోటి అమ్మవారిని కీర్తిస్తూ గానంతో అమ్మవారిని కొలవడం జరుగుతుంది. ఇలా 5 రోజులు సంబరం జరిగిన తర్వాత ఆఖరి రోజున ఈ అమ్మవారిని అంటే అంకాలమ్మవారిని ప్రగడవారి ఆడపడుచుగా భావించి ఆడపడుచుని ఏ విధంగా అయితే అత్తవారింటికి సాగనంపుతామో అలాగే అమ్మవారిని సాంప్రదాయంగా లాంఛనాలతోటి అంటే శివస్థానం అమ్మవారు శక్తి స్వరూపుని స్థానం శివస్థానానికి సాగనంపే కార్యక్రమంతో జాతర ముగుస్తూ ఉంది. ఈ జాతరకు అమ్మవారికి మహిమ ఏంటంటే సంతాన కారకురాలు. ఈవిడ సంతానాన్ని ప్రసాదిస్తుంది. ఆవిడ ఆశీర్వాదం వల్ల ఈ గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వెలుగొంది మొదలైన గ్రామాల్లో ఉన్న మా ప్రగడవారి కుటుంబీకులు దినదినాభివృద్ధి చెందుతూ దాదాపు ఇప్పటికి 130 గ్రామాల్లో మా కుటుంబ సభ్యులు విస్తరించి ఉన్నారు. అందరూ విద్యలో కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు. అలా అభివృద్ధి చెంది ఉండడానికి ప్రధాన కారణం మమ్మల్ని ఆశీర్వదించిన శ్రీ 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 అంకాలమ్మ తల్లి అని మేము నమ్ముతా ఉన్నాం. ఇటువంటి తల్లిని మనం అందరం దర్శించుకుని అమ్మవారి పాత్ర అనుగ్రహానికి నోచుకోవాలని కోరుకుంటూ అందరూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు దాదాపు పూర్వ జిల్లాలైన విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ ఈ 4 జిల్లాల్లోనే విస్తరించి ఉన్నారు. ఎక్కువగా ఉండేది పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, తర్వాత వైజాగ్. ప్రతి గ్రామం నుంచి దాదాపు 45 నుంచి 50 గ్రామాల వరకు విస్తరించి ఉన్నారు. కొన్ని గ్రామాల్లో బాగా ఎక్కువగా ఉన్నారు, కొన్ని గ్రామాల్లో తక్కువగా ఉన్నారు. ఈ అమ్మవారి జాతరకు వచ్చి గ్రామస్తులు అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ అనుగ్రహానికి నోచుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఆడపడుచులందరూ కూడా రావాలని కోరుకుంటా ఉన్నాం. ఈ అమ్మవారు సంతాన కారకురాలు కాబట్టి ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఈ 5వ రోజున అంటే అమ్మవారిని పంపించే రోజున ఆ ఉపవాసం ఉండి అమ్మవారి చీరను ధరించి సాయంత్రం అంటే పాప అంటాం మేము అంటే చేట దాంట్లో అమ్మవారి ప్రతిమతో పాటు ఆభరణాలు అలంకరించి పమ్మనాథ కళాకారుల్లో ఒక కళాకారునికి అమ్మవారి వేషం కట్టించి ఆ కళాకారుడు ఆ చేటతోటి బయటకు వచ్చి పుట్టింటికి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఆడపడిచి ఏ విధంగా అయితే పెద్దలకు నేను అత్తవారింటికి వెళ్తున్నానని ఆశీర్వదించండి అని ఎలా అయితే చెప్తారో అలాగే అమ్మవారు అందరికీ చెబుతున్నట్లుగా కాస్త లెక్క ఎంతమంది ఉంటే అంతమంది వరకు నడుస్తూ ఉంటది. అప్పుడు సంతాన కారకురాలు కాబట్టి కోడిపెట్ట రూపంలో అమ్మవారి దర్శనమిస్తుంది. పిల్లలతో కూడిన కోడిపెట్ట రూపంలో దానికి ప్రత్యేకంగా గుడ్డును ఆ పాపలో అమ్మవారికి సమర్పిస్తాం. ఆ పాపలో ఉన్న అరటి పండును సంతానం లేని వారు ఎవరైనా సరే ఉపవాసం ఉండి అమ్మవారి చీర ధరించి ఆ రోజు ఆ పాపలో ఉన్న అరటి పండును స్వీకరించడం ద్వారా ఖచ్చితంగా 100% సంతానం కలుగుతూ ఉంది. అమ్మవారి పేరు అంకాలమ్మ. మా గ్రామంలో మా పూర్వీకులు కాలం చేసిన పాత తరం వాళ్ళు కూడా అంకాలమ్మ అనే పేరుతోటి ఉన్నారు. స్త్రీలు అయితే పురుషులు జన్మిస్తే అంకాలమ్మ పేరు పెట్టుకుంటారు. అదే అమ్మాయి పుడితే గనక ఆవిడకి మరో పేరు పద్మావతి, పద్దాల అంకాలమ్మ అనే నామాలని ఉన్న చాలా మంది పిల్లలు ఉన్నారు. ఈ అమ్మవారిని దర్శించుకుని అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ భక్తులందరూ 130 గ్రామాలు ఉన్న మా కుటుంబ సభ్యులు ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. ఆఖరి రోజున 5వ రోజున అమ్మవారి అన్న సమారాధన ఉంటుంది. ఆ ప్రసాదాన్ని కూడా అందరూ స్వీకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.